అంటే రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ కోసం మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం అనమాట. సో రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ అంటే ముందుగా మనం అసలు ఈ టాపిక్ తెలుసుకునే ముందు రీస్టోర్ ఇన్ఫినిటీ అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది కూడా మనం ఒకసారి దీన్ని చూద్దాం అనమాట. సో ఇక్కడ సమ్మెష్యూడ్ పూర్తిగా వాడితే ఆ పాలసీ ఇయర్ లో మళ్ళీ కవరేజ్ ఉండదు. అంటే కొన్ని పాలసీలకి, కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకి అంటే కార్పొరేట్ పాలసీస్, తర్వాత గ్రూప్ పాలసీస్ వాళ్ళకి రీస్టోర్ ఇన్ఫినిటీ అనేది వాళ్ళకి ఉండదు. సో ఎందుకంటే కంపెనీ వాడు ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి కవరేజ్ మాత్రం ఇస్తారు, వాళ్ళకి ఉండదు. బట్ ఇండివిజువల్ గా తీసుకునే కొన్ని పాలసీలు కూడా కొన్ని రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ అనే రైడర్ అనేది తీసుకోరనమాట. సో వాటికి మన రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ అనేది ఉంటే ఎంతలాగా మనకు ఉపయోగపడుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఈ రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ అంటే అర్థం ఏంటంటే మనం ఆ ఇయర్ లో ఎన్నిసార్లు అంటే రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ ఉంటే మనం మాత్రం ఎన్నిసార్లైనా వాడొచ్చు. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 lakhs పాలసీ తీసుకున్నాం అనుకోండి, ఆ 10 lakhs మనం ఆ ఇయర్ లోని మన ఫ్యామిలీ మొత్తంలోనే ఎవరో ఒకరు 10 lakhs వాడేశారు, సర్జరీ కోసమనో లేకపోతే యాక్సిడెంటల్ గా ప్రాబ్లమ్ అయ్యి ఏదో విధంగా 10 lakhs వాడేశారు. సో అతను డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఆటోమేటిక్ గా అతను సమ్మెష్యూడ్ ఏటవుతుంది, 10 lakhs మాత్రం ఫుల్ జీరో అయిపోద్ది. అంటే అప్పుడు అతనికి అదే ఇయర్ లో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే వాడడానికి అవకాశం లేదు, మళ్ళీ అప్పుడు అతను ఓన్ గా డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. బట్ ఈ రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ ఉండడం వల్ల అప్పుడు ఏటవుతుందంటే ఏదైతే ఈ 10 lakhs ఆటోమేటిక్ గా అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయిపోతారో ఆటోమేటిక్ గా అప్పుడు ఏటవుతుందంటే మళ్ళీ సమ్మెష్యూడ్ ఏటవుతుందంటే మళ్ళీ రీస్టోర్ అవుతుంది అనమాట. అంటే ఇటు మళ్ళీ 10 lakhs అనేది యాడ్ అవుతుంది అనమాట. అలాగా అన్లిమిటెడ్ టైమ్స్ అంటే ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటి, ఎన్నిసార్లు అయినా సరే దాన్ని మనం వాడుకోవచ్చు అనమాట. సో ఎన్నిసార్లు అయినా సరే ఈ రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ రైడర్ ఉంటే మాత్రమే మనం దీన్ని వాడుకోవచ్చు. సో చాలా హెల్త్ పాలసీలు మీరు ఎటువంటి కంపెనీ పాలసీ తీసుకున్నా కూడా రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ అనేది చాలా రకాల కొన్ని పేర్లు మారచ్చేమో కానీ రీస్టోర్ ఇన్ఫినిటీ అనేది డెఫినెట్ గా మనం వాడుకుంటే మంచిది, అది వాడుకోవాలి కూడా. ఎందుకంటే మనం ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుందంటే ఫ్యామిలీ ప్లాటర్ పాలసీలకి, అంటే తక్కువగా ఫ్యామిలీ ప్లాటర్ పాలసీలు తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదే సింగిల్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పర్సన్ ఉన్న వాళ్ళకి అది ఎక్కువగా ఉపయోగపడదు. బట్ అలాగని తీసుకోవడం మానొద్దు. ఎందుకంటే రీస్టోర్ ఇన్ఫినిటీ అనేది ఏ టైంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. రిపీటెడ్ గా ఆ ప్రాబ్లం రిపీట్ అయినా కూడా రిపీట్ అవ్వచ్చు. కాబట్టి అదే ఇయర్ మనం వాడేసినా కూడా మళ్ళీ అదే ఇయర్ లో మనకు వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అందుకని రీస్టోర్ ఇన్ఫినిటీ వీలైనంత వరకు చాలా తక్కువ అమౌంట్ అనమాట. సో దానికోసం వచ్చి రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ రైడర్ అని కంపల్సరీగా తీసుకోండి. సో ఇక్కడ ఎలైట్ లోకి వచ్చేసరికి ఇది ఇన్బిల్ట్ గా ఉంటుంది, దీనికి ఇది రైడర్ కాదనమాట. రీస్టోర్ ఇన్ఫినిటీ అనేది ఎలైట్ లోకి వచ్చేసరికి ఆటోమేటిక్ ఇన్బిల్ట్ గా ఉంటుంది. సో ఇది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే ఫ్యామిలీ ప్లాటర్ పాలసీస్, అంటే ఫ్యామిలీలో ఎక్కువగా అంటే ఇద్దరు పిల్లలు హస్బెండ్ వైఫ్ ఉన్నారని నలుగురు ఉన్నారనుకోండి, నలుగురులో ఎవరో ఒకరు ఇదే ఇయర్ లోని ఒకరు వాడేస్తే రిమైనింగ్ ముగ్గురు ప్రాబ్లం అవుతుంది కదా. సో ఆ ముగ్గురు కూడా ఆటోమేటిక్ ఏదవుతుంది రీస్టోర్ ఇన్ఫినిటీ అవ్వడం వల్ల ఆటోమేటిక్ అదే 10 lakhs మళ్ళీ ఆ ముగ్గురు కూడా వాడుకోవచ్చు. ఆ ముగ్గురే కాకుండా ఇతనికి మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అయినా కూడా మళ్ళీ ఆ 10 lakhs కూడా వాడుకోవచ్చు అనమాట. అదేవిధంగా స్మాల్ సమ్మెష్యూడ్ అంటే 5 lakhs కి 10 lakhs తీసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ఈ రీస్టోర్ ఇన్ఫినిటీ అనేది కొంచెం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 5 lakhs అనేది ఆటోమేటిక్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ అన్న రీస్టోర్ అవుతుంది కాబట్టి మళ్ళీ అంటే ఆటోమేటిక్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిల్లలు, పెద్దవాళ్ళు, గ్రాండ్ ఫాదర్, సత్తా మామ అంటే కొన్ని మంది పాలసీలకి ఏదవుతుందంటే మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా ఒకే పాలసీ తీసుకుంటారు అనమాట. వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, లేదా అత్తమ్మ ఉంటారు, వాళ్ళందరూ ఒకే పాలసీ ఉండడం వల్ల ఏసి ఎక్కువ ఉన్నారు, ఏసి తక్కువ